హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఓ చక్కటి కథ నల్లెంకి తూము. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. పొలంలో కాపలాగా పడుకున్న మా అల్లుణ్ణి పిచ్చి కుక్క కరిచిందంట. బొడ్డు చుట్టూరా ఇంజెక్షన్లు చేయాలంట. పరామర్శించటానికి వెళ్తున్నా. కాస్త తోడొస్తారేంట్రా అబ్బు అని అడిగాడు మోపేడేసుకొని ఊళ్ళోకి దిగిన సుబ్బరాజుగాడు. యానాం రేవులో ఆగున్న పెద్ద పంటి మనుషులతో పాటు చిన్న కార్లని, జీపుల్ని, ట్రాక్టర్లని కూడా ఎక్కించుకుని అద్దరికి చేర్చే పనిలో ఉంది. అంత ఎక్కువ లోడు పంటిలో ఎక్కించటం ఈ రేవులో తప్ప గోదావరి బెల్టు మొత్తం మీదే మరే రేవులో లేదు. ఆ పంటి మీదెక్కి ఆ వృద్ధ గౌతమిలో ప్రయాణం చేయటం నాకు చాలా ఇష్టం. వెళ్ళటానికి ఒప్పుకున్నాను. ఎదుర్లంక రేవు దాటాక కుడి పక్కనున్న ముమ్మిడివరం సైడు కాకుండా తిన్నగా వెళ్తే వచ్చే పెదమడి సుబ్బరాజు గారి అల్లుడి ఊరు. తీరా మేం వెళ్ళేటప్పటికీ తెలిసిన సన్నాసి వార్త ఏంటంటే పిచ్చి కుక్క కరిచింది సుబ్బరాజు గారి అల్లుణ్ణి కాదంట, ఆరి బావుజీ అయిన పిన్నవరాజు మంగపతిరాజు గారిని. మెల్లకన్నుంది కాబట్టి ఎంత మెల్లకన్ను రాజుగారని కూడా అంటూ ఉంటారంట. ఆర్ని చాలా ఇకారం వచ్చేసింది సుబ్బరాజుగాడి మీద. మరి బయలుదేరదామా అని లేస్తుంటే దూకుడు మీదొచ్చి అడ్డం పడిపోయిన మెల్లకన్ను రాజుగారు, చూడండి బాబు, మళ్ళీ మా పక్కకి ఎప్పుడొస్తారో ఏంటో గాని మా రాజుల ఆతిథ్యం కొంచెం పుచ్చుకొనే వెళ్ళాలి తవరు అంట గడ్డిమేటు పక్కన తాటాకు మీద ఒడ్ల గింజల్ని మేస్తున్న నల్లకోడి పెట్టని ఒడుపుగా పట్టేసుకుని అట్నుంచి వెళ్తున్న పాలేరు కందించి భోజనాల ఏర్పాటు చేయమని మీ అయ్యగారికి చెప్పరా సూర్రావు అన్నాడు. అయ్యగారికి అంటున్నారేంటి, ఇంటి ఓనరు మీరు కాదండి అని అడిగాడు నేను. నవ్వేసిన మెల్లకన్ను రాజు, మా రాజుల ఇళ్లల్లో భార్యని అయ్యగారు అని, తండ్రిని బావుజీ అని పిలుస్తాం. వంట అయ్యేలోపు ఓ పుంజీడు చెన్నంగి బోండాలు పుచ్చుకుందాం రండి అనేసి వాళ్ళ కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళాడు మమ్మల్ని. వెళ్తున్న మాకు తోటలోకి దూరంగా దగ్గర 7 ఎకరాల స్థలంలో పడిపోయిన పాటిమట్టి కోటగోడలు కనిపించినాయి. అవేంటి అన్నాను. అది నడింపిల్లి హరికృష్ణరాజు గారి దివాణమండే, 1806లో దండది. వంటలవడానికి కొంచెం సేపు అవుద్ది కాబట్టి ఈలోగా దివాణం కథొకటి చెబుతాను వింటా, అలా గోదారేపు వెళదాం, వస్తారేంటి అన్నాడు. వాళ్ళ వంటలు మేం మెక్కే లోపల మాకింకో పనిలేదు కాబట్టి సరే కానివ్వండి ఆ కథ అన్నాను. నల్లెంకి తక్కువ కులపోళ్ల మనిషండి. నిగనిగలాడే నల్లటి శరీరం అండి తనది. పెద్ద కళ్ళు, రూపాయి బిళ్ళంతా ఎర్రటి బొట్టు, నిద్రలో కూడా నవ్వుతా ఉండే ముఖం, ముక్కుకి ఇత్తడి నత్తు, చెవులకి కెంపురాళ్ల ఇత్తడి కమలాలు, కాళ్ళకి వెండి తోడాలతో అమ్మోరిలాగుండేది. ఒక్కోసారి ఆ మనిషి నడవడిక చూస్తున్న ఊళ్ళో వాళ్ళకి ఈ మనిషి నల్లెంకి కాదు, పచ్చటి మా పొలాల మధ్య గుళ్ళో ఉన్న మా దేవత వెంపర్తమ్మనేమో అనిపించేది. ఊరి చివరున్న పెద్ద దివాణానికి అధిపతులు నడింపిల్లి హరికృష్ణం రాజుగారు, శివన్నారాయణ రాజుగారును. ఈ చుట్టుపక్కల్లో రైతులకి వీరే ప్రభువులండి. 2000 ఎకరాల కోనసీమ మాగానండీరిది. తమ్ముడైన శివన్నారాయణ దివాణం పనులు, ఆస్తులు, వ్యవహారాల్లాంటివి చూసుకుంటూ ఉంటారు. ఓడలో లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకొచ్చిన అన్నగారు హరికృష్ణం రాజు గారికి బ్రిటిష్ దొరలకి మంచి దోస్తు. పొద్దవుతే దీపాల్లో నిండిపోయి కలకల్లాడుతూ ఉంటుందా దివాణం. సాయంత్రం 4 గంటలు దాటింది. గోదావరిలో నుంచి చల్లటి గాలి వీస్తుంది. వేటకెళ్లే నావలు, తెరచాప పడవలు, లాంచీలు జనాన్ని అటు ఇటు తిప్పే పెద్ద పంటితో సందడిగా ఉంది. రేవులో పిడత కింద పప్పు బండోడి చుట్టూతా చాలామంది జనం చేరుకున్నారు. బజ్జీలు, చల్లపుణుకులు వేసే షావుకారి పెళ్ళాం మూకుట్లో వేగుతున్న మసాలాగారల్ని ఆపకతో దేవుతుంటే ఆ మనిషి పక్కనే ఉన్న కుంటి షావుగారు పెట్రోమాక్స్ లైట్కి గాలి కొడుతున్నాడు. టిక్కెట్ల గుమాస్తా
వీరభద్రరావు ఉన్న రెల్లుగడ్డి పాకలో వేస్తున్న బల్ల మీద కూర్చున్న నడింపిల్లి దివాణంలో మేనేజర్ రేవులోకొస్తున్న 2 సవారీ బళ్ళను చూసి లేచాడు. ఆగిన ఆ 2 సవారీ బళ్లల్లో నుంచి దివాణంలో ఇంకో మేనేజర్ దిగాక ధూళ్ల అవతలున్న మురమండ భోగం మేళం దిగింది. రంగురంగుల చీరల్లో చిలకల్లా ఉన్న అమ్మాయిలు చెంగు చెంగుమని దూకుతుంటే వాళ్ళకి నాయకురాలైన కృష్ణవేణి జాగ్రత్తే పిల్లల్లారా అంటుంది. వాళ్ళంతా దిగాక హార్మోనిస్టు ఢోలక్ వాయించేవాళ్ళు దిగారు. ఇంకాసేపటికి ఇంకో 2 సవారీ బళ్ళు ఆగాయి. అందులో నుంచి దూకాడు దివాణంలో ఇంకో మేనేజర్. తర్వాత రకరకాల అమ్మాయిలు బండిలో నుంచి దిగటం మొదలెట్టారు. అది పసలపూడి ద్రాక్షారామం కలిసిన మేళం. ఇంకాసేపటికి ఇంకో 3 సవారీ బళ్ళాగిని. అది పెద్దాపురం మేళం. అందులో ఆడపిల్లలంతా పొగరుమోతు గిత్తల్లాగా ఉన్నారు. మేనేజర్లంతా ఈ మేళాల వాళ్ళందరినీ పంటికెక్కించి అవతలొడ్డుకి తీసుకెళ్ళి అక్కడ ఆగున్న సవారీ బళ్లలో ఎక్కించి నడింపిల్లి దివాణంలో ఉన్న అతిథి గృహంలోకి దింపేటప్పటికీ చీకటి పడిపోయింది. అక్కడున్న నల్లెంకి దగ్గరకొచ్చిన మేళంలో పిల్లల్లో మాకు వేణ్ణీళ్ళు కావాలని ఒకళ్ళు, నాకు మీగడేసి టీ కావాలని ఇంకొకళ్ళు, నేను ఫలహారం చేసే కానీ స్నానం చేస్తానని ఒక అమ్మాయి గుంజేస్తున్నారు ఎంకీని. ఏ మాత్రం విసుక్కోకుండా నవ్వుతా వాళ్ళడిగేవన్నీ చేసి పెడుతుంది ఎంకి. అన్నీ చకచకా చేసుకెళ్ళిపోతున్న ఎంకికేసి విస్తుపోతా చూసిన ఆ పిల్లలంతా ఎంత ఓపిక నీకు అని తెగ మెచ్చేసుకొని డబ్బులు ఇవ్వబోతుంటే, వద్దమ్ములు, నేను డబ్బులు పుచ్చుకోవటం కోసం చేయట్లేదు ఈ పనులు. గౌరవమైన నడింపిల్లి దివాణంలో మా అతిథుల కోసం చేస్తున్నాను బుల్లి అంది. దొరలు దొరసానులు వచ్చారు. విందులు వినోదాలు అయ్యి అతిథులు వెళ్ళేసరికి ఆకాశంలో పిల్లల కోడి గొల్లకావిడి ఒక పక్క నుంచి ఇంకో పక్కకి జరిగిని. ఆ బ్రహ్మముహూర్తం వేళ ఏ విసుగు లేకుండా నవ్వుతా ఎంగిలిపళ్ళాలు ఎర్రతివాచి మీద కక్కులు తుడిచి శుభ్రం చేసి వెలుగొచ్చేసరికి నవ్వుతా ఎదురొచ్చిన వాళ్ళని ఏంటి బాబయ్య అలా చొత్తన్నారు అనేసి పలకరించింది నల్లయ్యంకి. ఎప్పుడు చూడండి ఏదో ఒక పని చేస్తానే ఉంటాదా మనిషి. మరకాళ్ల గోవిందు కూతురు చెంపలకి గాలిబిళ్ళలొస్తే తానెళ్ళి బరింకపాలు తెచ్చి తగ్గేదాకా ఆ పిల్లను కంట చూసుకుంటానే ఉంది. చెవిటి సత్యం అత్తగారు పోతే పిల్లదినం పెద్దదినం అయ్యేదాకా వచ్చి చూసిపోతానే ఉంది. కోటి పద్మగారి ఆఖరిది సరళ సమర్థాడినప్పుడు తను వేలెట్టని పనిలేదు. ఇలాగా ఒట్టి దివాణంలో వాళ్లకే కాకుండా ఊరి జనం పనులు కూడా చేసి పెట్టేది ఎంకి. హరికృష్ణం రాజు గారికి ఒకే అబ్బాయి అయినా జగన్నాథరాజుకి పెళ్ళయ్యింది. సీతానగరం అవతలున్న చర్లరాజుపాలెం సంస్థానం నుంచి వచ్చి బంగారు వంకి అంత అందమైన కోడలు బుచ్చి వెంకాయమ్మ మెళ్ళో కాసులకాయ గుళ్ళు ఒక రకం నగ పోయింది. దివాణంలో పనిచేసే అందరినీ వాకబు చేయటం అయ్యాక బుచ్చి వెంకాయమ్మ దృష్టి నల్ల ఇంకి మీద పడింది. దాంతో రాత్రి గదికొచ్చిన బుచ్చి వెంకాయమ్మ నాకెందుకో ఆ నల్ల ఇంకి మీద చాలా అనుమానంగా ఉంది. దాని చూపు దాని వాటం చూస్తుంటే అదంతా నటనలాగా అనిపిస్తుందండి అంది భర్త అయిన జగన్నాథరాజుతో. అవాక్కైపోయిన ఆ బుల్లిరాజు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ ఎంకి గురించా అన్నాడు. అవునంది బుచ్చి వెంకాయమ్మ. తప్పు లెంపలేసుకో, నన్ను కన్నతల్లి కంటే గొప్పది. చిన్నప్పుడు నన్ను వీపు మీద ఎక్కించుకొని ఈ దివాణమంతా తిప్పిన మనిషి ఎంకి అన్నాడు. మీకు సేవలు చేయటానికి నగ దొంగతనం చేయటానికి సంబంధం లేదు. అది చేసిన మనిషి ఇది చెయ్యకూడదని రూలా? ఆ బంగారపు నగ చూసిన ఎలాంటోడికైనా మోజు కలుగుద్ది అంది రాణి. ఏమో నువ్వెందుకో తప్పుగా ఆలోచిస్తున్నావు అనిపించింది నాకు అన్నాడు జగన్నాథరాజు. వెనకేసుకు రావటం మానేస్తే ఆ దొంగెవరో తెలుసుకుంటాను అంది రాణి. సరే కాని అది చూద్దాం అన్నాడు జగన్నాథరాజు. దివాణంలో జనం నల్లెంకిని అనుమానించటమేంటని ఎదురు ప్రశ్నలేశారు. ఊరి జనాలైతే అసలు ఈ ఆలోచన ఎవరిదని ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ కొత్త కోడలు బుచ్చి వెంకాయమ్మ అవునుగాక అవునంటుంది. దివాణంలో పెద్ద చర్చ జరిగాక ఎవరి సలహా మీదో అంజనం వేయిద్దామని ఖరారు చేసుకున్నారు. చీకటి గది. ఆ గదిలో పెద్ద ఆంజనేయ స్వామి ఫోటో. దాని ముందు ఆముదం దీపం ముందు కూర్చుంది 8 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల బొటని వేల గోటికి ఆముదం మసిరాసి దీపం ముందు కూర్చోబెట్టేసరికి దీపం తాలూకా నీడ ఆ పిల్ల బొటని వేలు గోటి మీద పడుతుంది. అమలాపురం నుంచొచ్చిన ఓ తెల్లటి పెద్ద గడ్డం ముసలోడు ఆ పిల్ల పక్కనే కూర్చొని చూడు పాప, నీకు గోటి మీద ఎవరు కనపడుతున్నారమ్మా అన్నాడు. గోరువేపు చూసిన పిల్ల ఎవరూ కనపట్టం లేదు అంది.
అలా కాదు, నువ్వు తింగరి చూపులు చూడకుండా కోటిలోకి చూస్తే కనబడతారు బుల్లి, సరిగ్గా చూసి చెప్పమ్మా అని కొంచెం సేపు ఆగిన ముసలాయన, మన దివాణంలో వాళ్ళెవరన్నా కనపడుతున్నారా నీకు? తప్పకుండా కనబడతారు, సరిగ్గా చూడు పాప అన్నాడు. కిటికీ గాలికి ఆముదం దీపం కదిలింది. దాని ప్రతిబింబం కూడా కదిలేసరికి ఎవరో కదులుతున్నట్టుంది అందా పసిపిల్ల. ఉంది కదా, ఉంది కదా, ఆ కదిలే మనిషి చెప్పమ్మా. దివాణంలో పనిచేసే నాగమణ, పార్వత, వరలక్ష్మ, నల్లెంక, సరిగ్గా చెప్పు అన్నాడా ముసలోడు. ముసలోడు అలా కుదిపేస్తుంటే ఏమో గోరంతా నల్లగా ఉంది, నల్లగా కదులుతుందందా పిల్ల. ఆ కదిలేది ఈసారి బాగా కనపడద్ది నీ కంటికి, దాన్ని చూసి సరిగ్గా చెప్పాలి, అర్థమైందమ్మా? అలాగా ఆ చంటి పిల్లని ఊపిరాడనివ్వకుండా చేసి ఏవేవో అందించి ఎగేసి కుదిపేస్తుంటే మసి రాసి ఉన్న ఆ బొటనవేలు మీద ఒక ఆడమనిషి కదిలి వెళ్తున్నట్టు, ఆ మనిషి నల్ల ఎంకి అయినట్టు, ఆ ఎంకి కోడలు రాణి గదిలోకెళ్ళి కాసులకాయ గుళ్ళ నగ దొంగతనం చేసినట్టు చెప్పించారు. అలాగా అంజనం తంతుతో నగ తీసిన దొంగ నల్ల ఎంకి అని తేల్చేశారు. దివాణంలో జనం, ఊళ్ళో జనం చచ్చినా ఒప్పుకోమన్నారు. ఎంకిని పిలిచిన దివాన్జీ, లక్ష్మీనారాయణ, దొంగతనం చేసిన సరుకు మాకందజెయ్యి అన్నారు. ఎవరిని బాబు ఇలా అడుగుతున్నారు? నా ఇంట్లో నేను దొంగతనం చేసుకోవటమేంటి? అసలు నా గురించి ఏమనుకుంటున్నారేంటి బాబు? ఎన్నిసార్లు అడిగినా ఈ పద్ధతిలోనే ఎదురిచ్చింది నల్ల ఎంకి. ఇక ఈ మనిషితో ఇలాగా లాభం లేదని దీపాల వేళయ్యాక ఎంకి బొడ్డు మీద కమ్మరి పురుగులను వదిలి అవి పొట్ట దాటి ఎటూ పోకుండా మీద డాల్డా డబ్బాని బోర్లా పెట్టి కట్టేసి ఎంకిని తీసుకెళ్ళి గేదెల్ని కట్టే పగ్గాలతో చెట్టుకు కట్టేసి నిజం ఒప్పుకునేదాకా నీకు శిక్ష తప్పదన్నారు. బాధను తట్టుకోలేక నానా హింస పడి పడి రెండవ జామయ్యేటప్పటికి చచ్చిపోయింది నల్లెంకి. మురుగు నీళ్లు దిగడానికి గోదారి ఒడ్డున ఒక తూముంది. తెల్లారేలోపు ఎవరికీ తెలియకుండా ఎంకి శవాన్ని ఆ తూము కింద కప్పిపెట్టేశారు. ఎంకి చచ్చిపోయిన వార్త తెలిసిన ఊరు మొత్తం ఏడ్చింది. కొంతమంది అయితే పిల్ల దినం దాకా పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు. ఆ కొత్త కోడలికి కోటగోడలికి పెట్టగూడని శాపనార్థాలు పెట్టారు. కొన్నాళ్ళకి పోయిన బుచ్చి వెంకాయమ్మ గారి నగ కాసులకాయ గుళ్ళు నూదిలో దొరికింది. రాజులు ఎంకిని చంపిన విషయం బ్రిటిషోళ్ళకి తెలిసింది. శిక్షగా పెదరాజు గారిని ఒక వారం గృహ నిర్బంధం చేసి ఎంకిని పాతిపెట్టిన ఆ మురికి నీళ్ల తూమికి నల్లెంకి తూము అని పేరు పెట్టారు బ్రిటిషోళ్ళు. ఇది జరిగి 200 ఏళ్లకు పైచిలుకే అయ్యింది. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, కోటలు అంతరించిపోతున్నాయి. కానీ చెక్కు చెదరని ఆనాటి నల్ల ఎంకి తూము ఇప్పటికీ ఉంది అన్నాడు మెల్లకన్నురాజు. ఎక్కడండి ఎక్కడండి, పదండి చూసొద్దాం ఆవేశంగా అన్నాను నేను. ఇప్పుడు మనం దాని మీద కూర్చొనే మాట్లాడుకుంటున్నాం అని రాజు అనటంతో వంచి వదిలిన కావిడి బద్దల్లాగా లేచిన నేను తూము కిందికి దిగి తొంగి చూశాను. ఏంటి బాబు అలా చూస్తున్నారు అనేసి నవ్వుతా ఎంకి పలకరించినట్లు అనిపించింది. ఆ క్షణంలో 2 కన్నీటి చుక్కలు నా కళ్ళల్లో నుంచి జారి నల్ల ఎంకి తూములో నుంచి పారుతున్న నీళ్లల్లోకి జారినియి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.